హాయ్ అబ్బా, అందరు మంచిగుర్రా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ముందైతే ముచ్చట్లో పోదాం. నిన్న నా కొడుకు మా దోస్తుగాడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటా బయట లెక్క చేసుకుంటాం మేము. అంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇందులో చూసినా చేసుకుంటాము అంటే నాకెందుకో నిన్న మంగళవారం వద్దు అని చెప్పిన వాళ్ళు వినలేదు. అయినా సరే చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు కదా, ఒక వీడియో తీయి నా సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు కదా అని చెప్పిన. సరే అని చెప్పిరు. ఓకే సరే అని చెప్తే సరే అని చెప్పి చేస్తే ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళిద్దరూ మామూలుగా సతాయించాలి. నిన్న అట్లా ఇట్లా కాదు, నాకు బొమ్మలు చూపించారు అన్నమాట. ఏం లేదు, ఒక బాండి పెట్టుకొని అందులో ఉల్లిగడ్డ, బీన్స్, క్యారెట్ అవి మంచిగా వేగిన తర్వాత గుడ్డు పలగొట్టేసారు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లనే చేస్తారా అని అడిగిన నేను. బయట ఇట్లనే చేస్తారా అంటే అవును ఇట్లనే చేస్తారు, వాళ్ళకి పెద్ద బాండీలు ఉంటాయి, మరి చిన్న బాండీలు కదా అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి అది మంచిగా ఫ్రై చేసిన తర్వాత అన్నం వేసి ఆ కలుపుడు మాత్రం నిజంగా ఫ్రెండ్స్ 1/2 అవర్ కలిపిర్రు. ఏం కలుపుడో ఏమో నాకు అస్సలు అర్థం కాలేదు. లాస్ట్కి అయితే ఉప్పు, కారం, గరం మసాలా వేసి మళ్ళీ 1/2 అవర్ కలిపాడు. ఆ కలుపుతుంటేనే నాకైతే తలకాయ అంత నొచ్చింది. ఎందుకురా అట్లా కలుపుతున్నావు అంటే ఏం లేదు, అట్లా కలిపితే అంత మంచిగా కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది అంట. అట్లా కలపాలంట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇట్లా ఒక అర్ధగంట సేపు కలుపుతూనే ఉండాలి. అంటే బ్యాచలర్స్ తింటే ఇట్లానే ఉంటది. తర్వాత సాసులు వేసారు, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, అన్ని సాసులు వేసి మళ్ళీ ఒక అర్ధగంట కలిపారు. ఆ కలుపుడికే సగం ఇది అయిపోతుంది. నాకైతే నిజంగా సర్వ యాస్ట్ వస్తుంది. నిజంగా ఎంత యాస్ట్ వస్తుంది అంటే ఆ చూస్తుంటే నాకు ఒక దిక్కు ఇంకా వీడియో తీయాలి, నా సబ్స్క్రైబర్లు చూస్తారు అనే సిచ్యువేషన్ లా నేను ఆ వీడియో అసలు పిచ్చి లేచింది. వీళ్ళు ఫ్రైడ్ రైస్ ఏమో నన్ను కావలసుకుని ఏడిపించారు, కావలసుకున్న టార్గెట్ పెట్టారు అనిపించింది నాకైతే. నిజంగా మీ ఇంట్లో కూడా ఇట్లా దోస్తులు కొడుకుల రూపంగా ఉంటారు కదా, శత్రువులు ఎట్లనో ఉండరు, ఇట్లనే ఉంటారు, ఈ రకంగా ఉంటారు దోస్తులు శత్రువులు అనమాట. నాకైతే నిజంగా అనిపించింది అప్పుడు ఇంత చిరాకు పెట్టిస్తుర్రు అని. కానీ అయినా లాస్ట్కి అయితే చేసారు. ఏ అర్ధగంట కలుపుతున్నాడు ఫ్రెండ్స్, మీరే చూడండి. అది కలిపితే వాళ్ళకి చెయ్యి గుంజుతలేదు, చెప్పనీకి నాకు నోరు గుంజుతుంది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇట్లా కలిపితేనే టేస్ట్ ఉంటుందంట. బయట అంట పెద్ద పెద్ద బాండీలలో వేస్తారు, 5 నిమిషాలు వేస్తారు, ఎట్లనో ఉంటుంది. ఆడ తిన్నప్పుడు మంచిగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇంటికాడ మాత్రం లేట్ చేసుకోవాలి. వీళ్ళది ఏందో నాకు అర్థం కాదు. అయినా సరే లాస్ట్కు ఎక్కడికి వెళ్ళి ఆ ఫ్రైడ్ రైస్ను అక్కడ ఇక్కడ వేసి ఫ్రైడ్ రైస్ మాత్రం చేసారు. ఇక దానికి లాస్ట్ కు ఏం చేసానంటే కొత్తిమీర వేయలేదు. నేను ఆల్రెడీ చెప్పిన కొత్తిమీర మర్చిపోయినావా అన్న. అయ్యా మర్చిపోయినా అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళకు సరే మళ్ళా కొత్తిమీర తీసుకొచ్చారు. ఇంట్లో కూడా మీకు చూపిస్తారండి. ఆ కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు కూడా కలుపుతూనే ఉన్నాడు. అసలు వీనికి యాస్ట్ వస్తలేదో ఏమో, నాకైతే మస్తు యాస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా గంత పెద్ద కోసిండే ఫ్రెండ్స్ మా దోస్తుగాడు అయితే. ఏమన్నా వీడంత సైకో నా కొడుకు ఇంకెవ్వరు లేరు ఇంట్లో. మా ఇంట్లో ఇద్దరు సైకులు. ఇగో చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇగో మీకు చెప్పినా కదా కొత్తిమీర అయితే అగో లాస్ట్కు వాడు మర్చిపోయినా అని చెప్పి, అది కూడా నేను చెప్పినా అని. అవునా కదా, నేను చెప్పినా అని. ఇక ఇప్పుడు కూడా సతాయించుతున్నాడు నా పక్క పోంటుండి, నువ్వు చెప్పు అని చెప్పేసి. నిజంగా ఇట్లా సతాయించేటోళ్ళు మీ ఇంట్లో ఎవరన్నా ఒకరు ఉంటారు ఫ్రెండ్స్. ఇంట్లో కంపల్సరీ ఎవ్వరో ఒకరు, అయితే కొడుకు, అయితే దోస్తు రూపంలో, లేకపోతే ఎవరో ఒక రూపంలో ఉంటారు మనల్ని ఇట్లా సతాయించేటోళ్ళు. నిజంగా నాకైతే ఎక్కడికి వెళ్ళైతే ఆ ఫ్రైడ్ రైస్ అయితే చేసిర్రు, అది ఎట్లుందో ఏముందో అయితే నేను వీడియో మాత్రమే తీసుకున్నా. తిన్నది మాత్రం వాళ్ళకైతే నచ్చిందంట. ఏమో ఇక తిన్నోళ్ళకి తెలుస్తుంది, అది నాకైతే తెలియదు. కాబట్టి ప్లీజ్ అబ్బా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి చికెన్ వీడియోలు కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్లు కానీ అన్ని మంచి వీడియోలు మీకు పెడతాను. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏ కర్రీ కావాలన్నా, ఏది కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా దోస్తుతోని కంపల్సరీ చేపిస్తాను, ఓకేనా. ఎక్కడికి వెళ్ళైతే అయిపోయింది ఈ కూర. ఇప్పుడు నా కొడుకు పెడుతున్నాడు అనమాట. తిని టేస్ట్ చెప్పు అని చెప్పి, రారా వీడియోలకు రారా అంటే నేను రాను అంటున్నాడు. అయినా సరే బాగుంది అని చెప్పాడు. కానీ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ముందు మంచి వీడియోలు వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ ఓకేనా. బాయ్.